నా పేరు సుధా, మాది కాకినాడ. నేను 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నేను ధ్యానం నేర్చుకున్నదే డాక్టర్ జీకే గారి దగ్గర. చిన్న మా వారికి హెల్త్ ప్రాబ్లం ఉండేది. మెడికల్ లెవెల్లో అయితే అది ఏంటో ఎందుకో తెలియలేదు. సో ధ్యానం సార్ దగ్గర కలిసినప్పుడు మా వారితో ఒకటే చెప్పారు సారు, ఇది మీరు ధ్యానం చేసి జ్ఞానాన్ని నేర్చుకుంటే మీ వ్యవహార శైలిని, వ్యాపార శైలిని, జీవన శైలిని మార్చుకుంటే మీరు యూ విల్ బికమ్ హెల్దీ అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను మొదట్లో చేయలేదు, తర్వాత నిదానంగా నాకు అర్థమయ్యి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఓకే అంతా చేస్తున్నాము, నార్త్ ఓకే చేస్తున్నాము. గ్లోబల్ వైజ్గా మాట్లాడితే ధ్యాన జగత్ అని చెప్తాం. మరి దానికి మనం ఏం చేయాలి? ధ్యాన జగత్ అని చెప్పినప్పుడు గ్లోబల్ వైజ్ చేయాలి. ఆ గ్లోబల్ వైజ్ చేసేదానికి సారు కొన్ని వింగ్స్ కింద డివియేట్ చేసి పెసిఫిక్ ఏషియా వింగ్ ఒకటి ఉంది, దానికి నేను ఇన్ఛార్జ్. సో అందులోనే మలేషియా, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా, సో మెనీ కంట్రీస్ ఉంటాయి. అందులో ఆస్ట్రేలియా అనే కంట్రీకి రిప్రజెంటేషన్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకి కౌన్సిలింగ్స్ తీసుకుంటూ, మెల్బోర్న్, సిడ్నీ, సమ్వేర్ చాలా అన్ని చోట్ల చేస్తూ, ఈరోజు మనకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటి అంటే సిడ్నీలో ఒక మేడము తను బ్యాక్ యార్డ్లో పిరమిడ్ కడతానన్నప్పుడు ఆవిడతో మాట్లాడి మనం ఒక పబ్లిక్ ప్లేస్లో పిరమిడ్ కట్టించి మాట్లాడి సిడ్నీలో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతోంది తొందరలో. సో అలాగే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో. అలాగే కొంచెం బరువు ఎక్కువ పెట్టాలని కర్ణాటక ఇన్ఛార్జ్గా కూడా నన్ను సారు పెట్టినప్పుడు కర్ణాటకలో కూడా సో మెనీ బుక్స్ ట్రాన్స్లేషను, L1 క్లాసెస్, ఆన్లైను, ఆఫ్లైన్ క్లాసెస్ ఇవన్నీ చేస్తూ కంప్లీట్గా గ్లోబల్ వైజ్ అండ్ ఇండియా వైజ్ మొత్తం మాస్టర్స్ టీం ఎంతమంది అయితే ఉన్నామో, తెర ముందు తెర వెనకాతల ఎంతమంది అయితే ఉన్నామో, కనపడేది కొంతమందే, తెర వెనకాతలు చాలా మంది దీన్ని వర్క్ చేస్తూనే చేస్తూనే ఉంటాం. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ ఏం కావాలన్నా స్టాల్ నెంబర్ 9కి వస్తే, ఆనందో బ్రహ్మ కోసం కావాలి, మేము పలానా చోట ఆనందో బ్రహ్మ చేస్తాము అని అడిగితే కనుక స్టాల్ నెంబర్ 9కి వస్తే మీకు నెంబర్ ఇస్తాం. అలాగే 2 to 4 కౌన్సిలింగ్స్ అయితే ఉన్నాయి. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఎక్కడ అనారోగ్యం ఉన్నా కానీ, అపసవ్యత ఉన్నా కానీ స్టాల్ నెంబర్ 9కి వస్తే సార్ కౌన్సిలింగ్స్ చేస్తారు. ఆఫ్టర్వర్డ్స్ రోజు ఇక్కడ కౌన్సిలింగ్స్ అయితే నాలుగు సీనియర్స్ చాలా మంది ఉంటాము, చేస్తాం. థ్యాంక్ యూ.